ఇవాళ మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. కానీ దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. జనరల్‌గా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో, చాలా రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. రిలేటివ్స్ దగ్గర నుండి, ఫ్రెండ్స్ దగ్గర నుండి, పేరెంట్స్ దగ్గర నుండి. ఇది చాలా రిజెక్షన్స్ వస్తా ఉంటాయన్నట్టు. ఎందుకు ఇప్పుడు ఈ బిజినెస్ అవసరమా? చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా! లేకపోతే ఏదన్నా కొత్తది స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనకు తెలిసిన దాంట్లో స్టార్ట్ చేయొచ్చు కదా! ఇలా రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. ఈ లాస్ట్‌కి ఏమైతదంటే మన మీద మనకే డౌట్ వస్తా ఉంటది. ఇది చేయగలమా? స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతదా? ఒకవేళ ఫెయిల్ అవుతే ఏం చేయాలి? ముందే ఫెయిల్యూర్‌ని ఊహించుకుంటాం మనం. కానీ ఇలాంటి సిచ్యువేషనే ఒక 60 ఏళ్ల మహిళకొస్తే ఆమె గురించే ఇవాల్టి స్టోరీ. ఆమె ఎవరో కాదు, దేవిని దేవి గారు. ఆమె బీహార్‌కి చెందిన మహిళ. అయితే ఆమెకు 16 ఏళ్ల వయసులోనే పెళ్ళయింది. ఆమె అత్తగారిల్లు కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబం పెద్ద కుటుంబం అన్నమాట. అంటే జాయింట్ ఫ్యామిలీ. సో, ఆమె ప్రధాన సమయం మొత్తం వంటగదిలోనే గడిపింది. అయితే ఇలా సాగుతూ ఉండగా ఆమెకు 60 ఏళ్ల వయసు. ఆ 60 ఏళ్ల వయసులో ఏదో ఏదో కుటుంబానికి ఏదో విధంగా సాయం చేయాలన్న ఆలోచన వచ్చింది. సో, ఆమె ఈ ఆలోచన రావడంతోనే ఆమె కిచెన్ నుండే అమ్మ కిచెన్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మొదటగా స్టూడెంట్స్‌కి ఫుడ్ సర్వీస్‌ని అందించడం మొదలుపెట్టారు. మొట్టమొదట చాలా తక్కువ ప్రైస్‌తో, అంటే ₹20 పర్ మీల్‌ని స్టూడెంట్స్‌కి అందించడం మొదలుపెట్టారు. కానీ సేమ్ అందరిలాగే ఈమెకు కూడా చుట్టాల నుండి మాటలు రావడం, అంటే ఈ బిజినెస్ ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేయడం అవసరమా? భర్త సంపాదన సరిపోవట్లేదా? అని చుట్టాల నుండి చుట్టాలు మాట్లాడడం, అండ్ కుటుంబం నుండి కూడా సరిగ్గా సపోర్ట్ లేకపోవడం. ఏంటి ఇదంతా 60 ఏళ్ల వయసులో లేకపోవడం. కానీ ఎన్ని మాటలు ఇవ్వాలన్నా ఆ బాధనంతా భరించి ఆమె బిజినెస్‌ని కొనసాగించింది. అయితే ఆమె స్టార్ట్ చేసిన సంవత్సరానికే సుమారు సంవత్సరం లోపే కోవిడ్ వచ్చింది. కానీ ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. స్టూడెంట్స్‌కి ఫుడ్ సర్వీస్‌ని అందిస్తూనే ఉన్నారు. ఆమె కొడుకు కూడా ఈమె ఫుడ్ గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం, ఈమె అందిస్తున్న ఫుడ్ సర్వీసెస్ గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో, ఫుడ్ కూడా బాగుండడంతో మౌత్ టాక్ వల్ల ఈమె ఫుడ్ గురించి తెలిసింది. ఫుడ్ బిజినెస్ అనేది మెల్లిమెల్లిగా గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె బిజినెస్ టర్నోవర్ వచ్చేసి 2.5 కోట్లు. సో కేవలం 5 సంవత్సరాల్లోనే ఒక చిన్న బిజినెస్‌ని 2.5 కోట్ల సామ్రాజ్యంగా మార్చారు. సో, ఇప్పుడు మనం ఏది స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ డౌట్ పడొద్దు. అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేశాక సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అనేది సెకండరీ. అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి. ఏదో రోజు మనం కూడా సక్సెస్ అవుతామేమో కదా! కొనసాగించాలి అంతే. కష్టాలు వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం మన పనిని ఆపకుండా మన పనిని కంటిన్యూ చేస్తే ఏదో రోజు సక్సెస్ అవుతాం. దానికి పెద్ద ఎగ్జాంపుల్ దేవిని దేవి గారు. థ్యాంక్ యూ.